ఎన్ని కష్టాలు ఎదురైనా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో గత 5 ఏళ్లలో ఏ రోజైనా జగన్ బీద అరుపులు అరిచారా అంటూ కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నించారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అన్ని నెరవేర్చినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వాస్తవంగా పింఛన్ అన్నదా సూపర్ 6 హామీలో లేదన్నారు. గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్ అనంతపురం వచ్చి అవి చేస్తాం ఇవి చేస్తామని హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మీరు సెల్ఫీలు తీసుకుని ఇవి మేము పూర్తి చేస్తామని ప్రతి పత్ని ఔర్ బేటా చేస్తున్న వాటిని నెరవేర్చాలని రంగయ్య డిమాండ్ చేశారు. దావోస్కి పోతే పెట్టుబడుల కోసం కాదు, ప్రచారానికి పోతాం లేక ప్రమోషన్ కోసం పోతాం అనే విషయాన్ని మాకు గుర్తుంది. మీరు ఏం చెప్పారు, పోయే ముందు ఏం చెప్పారు, వచ్చిన తర్వాత ఏం చెప్పారో గుర్తుంది. ప్రభుత్వాలు అంటే ప్రచారం కోసం కాదు, ప్రజల కోసం విషయాన్ని గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో మా పాలన ఉన్నప్పుడు జగనన్న నవరత్నాల పథకాలు ఇచ్చే క్రమంలో లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు చేర్చే క్రమంలో ఎప్పుడైనా కానీ కూడా బీదార్పులు అరిచిన సందర్భం ఒక్క వీడియో చూపగలుగుతారా? నా దగ్గర డబ్బులు లేవు, ప్రజలకు ఇవ్వడం ఇబ్బంది ఉంది, చాలా కష్టపడి ప్రజలకి డబ్బులు ఇస్తున్నాననే మాట ఎప్పుడన్నా ఒక్కసారైనా ఆయన అన్న సందర్భము ఒక్క వీడియో కూడా లేదు. కానీ గడిచిన కొన్ని నెలల్లో చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు తను ఇచ్చిన సూపర్ 6 పథకాలని అమలు చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, చాలా చేయలేనని చేతులు ఎత్తేసిన సందర్భము, అలాగే అలాంటి చిట్కాలు కానీ సూచనలు కానీ చెవులో చెప్పాలని చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. అసెంబ్లీలో చూసాం, సభల్లో చూసాం, ఎన్నోసార్లు మీడియాలో వస్తున్నాయి. నవరత్నాలు అనేటివి 9 ఉంటాయి, సూపర్ 6 అనేటివి 6 ఉంటాయి. దానికి 1.5 రెట్లు చెప్పి నవరత్నాలను మించి ఎన్నోసార్లు ఎన్నో పథకాలు ఇచ్చిన సందర్భాలు చూసాం. నేనే ఎలక్షన్ల ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఉంటుంది కళ్యాణదుర్గంలో. దాదాపు 96% మంది ప్రజలకి ప్రభుత్వ పథకాలు చేరిన సందర్భం ఉంది, కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు అని. మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకాన్ని కూడా మీరు అమలు చేసిన సందర్భం లేదు ఇవాల్టి వరకు కూడా. అందువల్ల నేను ఒక వీడియో ఛాలెంజ్ విసురుతున్నాను. ఎక్కడైనా కూడా మీరు ధైర్యంగా ఈ పథకాలు ఇస్తామని ఎలక్షన్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు బోల్డ్ అని చెప్పినారు. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను, సూపర్ 6 పథకాల్లో 4 పథకాలు మీకు సంబంధించినటివే. మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు, మీరు అవి గుర్తించాలి. ఇప్పుడు 6 పథకాల్లో 4 పథకాలు ఉచిత బస్సు కావచ్చు, దీపం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, 18 ఏళ్ళు నిండిన మహిళలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 కావచ్చు. 4 మీవే. ఈ 4ట్లో ఈ ప్రభుత్వము ఏం సాధించింది అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలా, ఎవరికి ఏం డబ్బులు ఇచ్చారనేది. ఇది మంచి ప్రభుత్వం అని మీరు స్టిక్కర్లు వేసుకుంటూ ఉన్నారు. ఇది ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది? ఒక్క హామీని కూడా అమలు చేయని మీరు ఎట్లా మంచి ప్రభుత్వం అవుతుంది? మీరు వచ్చిందే సూపర్ 6 పథకాల మీద ప్రచారాన్ని ఊదరగొట్టి వచ్చారు. సూపర్ 6 పథకాల్లో ఒక్కటి కూడా మీరు అమలు చేయలేదు. పెన్షన్ చెప్తారా? పెన్షన్ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను రాష్ట్ర ప్రజలకి, పెన్షన్ అనేది సూపర్ 6 పథకాల్లో భాగం కాదు. నేను లేడీస్కి చెప్పిన 4 పథకాలతో పాటు 5వ పథకం 20 లక్షల రూపాయలు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినది యువతకి. ఇంకొక పథకం రైతులకి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నది అదనమైంది. ఈ 6ట్లో ఈ పెన్షన్ పథకం లేదు. అందువల్ల మొట్టమొదటిసారి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి అద్భుతమైన మంత్రులు ఉన్నారు. ఆర్థిక శాఖ ఉంది మన దగ్గరే, అలాగే ఆరోగ్య శాఖ ఉంది. ఆరోగ్య శాఖకు సంబంధించి ఎయిమ్స్ ఎంతో ఉన్నతమైన సంస్థని, ఎయిమ్స్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వమే మనకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి అమరావతిలో పెట్టి మనకు ఎంతో అన్యాయం చేశారు. అందువల్ల ఆరోగ్య శాఖకు సంబంధించి ఈ మెడికల్ కాలేజీలని దాన్ని పునరుద్ధరించి తీసుకురావాలని గట్టిగా కోరుతున్నాను. ఆర్థిక శాఖకు సంబంధించి ఎవరైతే మీరు వచ్చి ఎలక్షన్ల ముందు చెప్పి ఉన్నారో, ఏమేమి ఇస్తామని చెప్పి ఉన్నారో, ఒక్కొక్క నియోజకవర్గంలో ఏ పథకాలు ఇస్తామని చెప్పి ఉన్నారో, పథకాలు కావచ్చు లేదా అభివృద్ధి పనులు కావచ్చు, వాటి మీద ఈ బడ్జెట్లో మీరు ఏమి వాటికి డబ్బులు సాధిస్తారు అనే విషయం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారి గుర్తుంచుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక పత్రికలో చూశాను, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిన పద్ధతి. బడ్జెట్లో పూర్తి స్థాయి బడ్జెట్ వస్తుంది కాబట్టి, ఆర్థిక శాఖ మంత్రి మన దగ్గర నుంచే ఉన్నారు కాబట్టి, అక్కడ రాయదుర్గంలో పైన ఉంతకల్లులో స్టార్ట్ చేస్తే రిజర్వాయర్కి సంబంధించి ఇక్కడికి అనంతపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వరకు మీరు హామీ ఇచ్చారు. ఎవరెవరు ఇచ్చారు హామీ?
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన భార్య భువనేశ్వరి ఇచ్చింది, ఆయన కొడుకు లోకేష్ బాబు యువగలం పేరుతో ఇచ్చి ఉన్నాడు. తర్వాత బామ్మర్ది ఉన్నాడు ఇదే జిల్లాలో, పతి పత్ని బేటా ఔర్ బామ్మర్ది అందరు కలిసి ఊదరగొట్టేసి మీరు ఇవన్నీ చేసినారు. కానీ ఈ పథకాలకన్నిటికి కూడా, ఈ అభివృద్ధి పనులకన్నిటికి కూడా మీరు డబ్బులు ఏం కేటాయిస్తారనే దాని మీదనే భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా కళ్యాణ దుర్గానికి సంబంధించి కూడా అక్కడికి ఎవరెవరు వచ్చి ఈ నాయకులు చెప్పిపోయినారో ఆ పనులకు సంబంధించి, అది ఏదైనా కావచ్చు, 114 చెరువులు కావచ్చు, మున్సిపాలిటీ అభివృద్ధి కావచ్చు, త్రాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, వాటికన్నిటి కూడా మీరు బాధ్యత వహించాలా. ఏదైనా తేడా వస్తే మళ్ళీ రిటర్న్ బహుమతిగా మళ్ళీ మీ నియోజకవర్గాలకి నేను కూడా వస్తానని తెలియజేస్తున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. సెల్ఫీలు తీసుకున్నారు మీరు ఉమ్మడి జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఆ సెల్ఫీలు అన్నీ బయటికి తీసి ఈ జిల్లాలో ఎక్కడెక్కడ నిలబడి మీరు సెల్ఫీలు తీశారో వాటికి ఈ బడ్జెట్లో ఏం కేటాయిస్తారో చూడమని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.